निर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत् सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఎవరు రాలేదు కదా, ముందుకు పోదామా? ఏమన్నా పాట పాడతారా? పాట పాడమంటే పాడతా. పాడండి. ఏమని పిలుతును నేమని పిలుతును ఏమని పిలుతును స్వామి యందునా సకుడాయందునా స్వామి యందునా సకుడాయందునా ప్రేమకు నెలవగో ప్రియుడాయందునా స్వామి యందునా సకుడాయందునా ప్రేమకు నెలవగో ప్రియుడాయందునా తల్లి అందున తండ్రి అందున తల్లి అందున తండ్రి అందున ఎల్లర బ్రోచెడు ఈశ్వర యందున ఏమని పిలుతును నిన్ను ఏమని పిలుతును నిన్ను స్వామి యందునా సకుడాయందునా ప్రేమకు నిలవగు ప్రియుడాయందునా దివ్య సౌఖ్యమిడు దేవాయందునా అవ్యయుడగు పరమాత్మాయందునా దివ్య సౌఖ్యమిడు దేవాయందునా అవ్యయుడగు పరమాత్మాయందునా ఏమని పిలుతును నిన్ను నేమని పిలుతును భవరోగా మహా వైద్యాయందునా భవరోగా మహా వైద్యాయందునా వివిధ జగద్గణ వేద్యాయందునా ఏమని పిలుతును నిన్ను ఏమని పిలుతును స్వామి యందునా సకుడాయందునా స్వామి యందునా సకుడాయందునా ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా గురులకు నెల్లను గురువాయందునా గురులకు నెల్లను గురువాయందునా వరముల నిడు కల్ప తరువాయందునా గురులకు నెల్లను గురువాయందునా వరముల నిడు కల్ప తరువాయందునా ఏమని పిలుతును నిన్ను ఏమని పిలుతును నిన్ను స్వామి యందునా సకుడాయందునా స్వామి యందునా సకుడాయందునా ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా ఎంతయు భక్తుల హృదయారంగముల ఎంతయు భక్తుల హృదయారంగముల వింతగా వెలుగెడు వెలుగాయందునా ఎంతయు భక్తుల హృదయారంగముల
వింతగా వెలుగెడు వెలుగాయందున ఏమని ఏమని పిలుతును నిన్ను నేమని పిలుతును స్వామి యందున సకుడాయందున ప్రేమకు నెలవగు ప్రియుడాయందున. ఓం నమస్తే. అజలో సరభ్యులు ఎవరైనా పాడతారా? పాడతాచార్య. పాడ. గాయత్రి మంత్రంది తెలుగులో అర్థ సహితంగా ఇహపరలోకంలో ఉన్న పాట ఆచార్య. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రానికి తెలుగులో పాట రూపంగా నీవే మమ్ముల పుట్టించితివి, పాలన పోషణ చేస్తున్నావు. నీవే మమ్ముల పుట్టించితివి, పాలన పోషణ చేస్తున్నావు. నీ వల్లే పొందితిమి జీవనము, బాధితుల కష్టాలు హరిస్తావు. నీ మహత్వము మహాతేజసై అనువనునా నిండి ఉన్నది. నీ మహత్వము మహాతేజసై అనువనునా నిండి ఉన్నది. సృష్టిలోని ప్రతి వస్తువులో నీవే విద్యమానమై ఉన్నావు. సృష్టిలోని ప్రతి వస్తువులో నీవే విద్యమానమై ఉన్నావు. మేము చేసినచో నీ ధ్యానము, కోరినా నీదే దయా. ఈశ్వరా మా బుద్ధిని శ్రేష్ఠ మార్గమున ప్రేరేపించుము. ఈశ్వరా మా బుద్ధిని శ్రేష్ఠ మార్గమున ప్రేరేపించుము. నీవే మమ్ముల పుట్టించితివి, పాలన పోషణ చేస్తున్నావు. ఓం సర్వేభ్యో నమస్తే. పోదామా? వెళ్దాం. తీసుకోండి ఆచార్య, క్లాస్ తీసుకో. విదగ్ధ శాకల్య. ఇతని పేరు శాకల్య. విదగ్ధ శాకల్యుడు ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ యాజ్ఞవల్క్యుని తిరగాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ సందర్భంలో కిం దేవత అస్యాం దక్షిణాయాం దేశాసీతి యం దేవత ఇది. ఇక దక్షిణ దిశలో ఏ రకంగా ఉన్నాడు అనేటువంటిది. సా యమః కస్మిన్ ప్రతిష్ఠతి. ఆ యముడు ఎవరైతే
దక్షిణ దిశలో ఉండి అంతా నడిపిస్తూ ఉన్నాడో, దక్షిణ దిశలో ఉన్నటువంటి అతను నడిపిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడు దక్షిణ దిశలో ఉండడం ఏంటి, దక్షిణ దిశ నుండి నడిపించడం ఏంటి? దక్షిణ దిశ అభిప్రాయం అగ్నిహోత్రం యొక్క జల ప్రసేచన ప్రకరణంలో దక్షిణ దిశ కనపడుతుంది. అగ్నిహోత్రం జల ప్రసేచన ప్రకరణంలో దక్షిణ దిశే ఎందుకు కనపడుతుంది అని అంటే, తూర్పు దిశలో అంటే యజమానునికి ఎదురుగా ఉన్నటువంటి, యజమానుడు పడమరలో కూర్చుంటాడు కాబట్టి అతనికి ఎదురుగా తూర్పు దిశ ఉంటుంటది కాబట్టి ఆ తూర్పు దిశలో అదితే అనుమన్యస్వ, అదితి, అదితి అంటే దేవతలకు తల్లి అయినటువంటి, దితి అంటే ప్రకృతి, అదితి ఈ దితి యొక్క సంతానమే అదితేర అపత్యం ఆదిత్య, ఆదిత్యుడు ఈ పృథివీ యొక్క సంతానమే, వికారమే ఆదిత్యుడు అంటారు. అందు గురించి అదితి. ఓ అమ్మ, ఈ పరిస్థితి ఎప్పుడు అనంటే కొడుకుకు కొడుకు పుట్టిన తరువాత 50 సంవత్సరాలు నిండినటువంటి ఇంటి యజమాని వానప్రస్థం తీసుకొని పోతున్నప్పుడు తన కొడుకుకు కొడుకు అయినటువంటి అతను మనవణ్ణి, అతనికి 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. అప్పుడు అతనికి ఉపనయనం చేయించి తన కోడల్ని అడుగుతున్నాడు, అదితే అనుమన్యస్. కాబట్టి ఈ తూర్పు దిశ యొక్క ఉద్దేశం ఏంటంటే చిలకరించడం. ఈ చిలకరించే ఉద్దేశం ఏంటి? ఇది ఇక్కడ ప్రసంగం. ఇతని యొక్క అభివృద్ధి జరగాలి కాబట్టి, వ్యక్తిత్వ వికాసం జరగాలి కాబట్టి, వేద విద్యను అధ్యయనం చేయాలి కాబట్టి తల్లిదండ్రులను వదిలిపోవాల్సిందే. ఇప్పుడు మనకు ఈ ప్రకరణమేమో వేదం ద్వారా గురుకుల వ్యవస్థ, కానీ ఇప్పుడు బడిలో చదువుకునేటువంటి పిల్లలు చదువుకోవాలంటే ఇల్లును తల్లిదండ్రిని అన్ని వదులుకొని వెళ్ళాల్సిందే. ఉదయం వెళ్ళారంటే సాయంత్రం 4 గంటల వరకు ఆ బడిలో ఉన్నంతసేపు తల్లిదండ్రులకు దూరంగా ఉండడం. ఇది తూర్పు దిశలో. ఇక పడమర దిశలో ఎక్కడైతే యజమానులు కూర్చుంటారో వారి ఎదుట ఈ పడమర దిశలో ఇక్కడ అనుమతే అనుమన్యస్వ, తండ్రి నుంచి అదితి, అదితి అనేటువంటి స్త్రీ తూర్పు దిశలో తల్లి గర్భం నుంచి శిశువుకు జన్మింపజేసేటువంటి ఆవిడ, ప్రకృతిలోంచి చీకటిని ఛేదించుకుంటూ ఉదయించినటువంటి సూర్యుడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి శిశువు అదితే అనుమన్యస్వ. ఓ అమ్మ, నీ బిడ్డను నువ్వు జన్మనిచ్చావు కదా, అతన్ని ప్రయోజకుని చేయాలి అని అంటే అతన్ని వేద విద్యను చదివించుట కొరకై, గురుకులం వెళ్ళుట కొరకై అనుమతించుమని చెప్పేసి అదితే అనుమన్యస్వ, అనుమతించు అని. ఇప్పుడు పడమర దిశలో తండ్రిని అడుగుతున్నాడు, అంటే తన కొడుకుని అడుగుతున్నాడు, ఒరే అబ్బాయి, మరి భగవంతుడు ఈ యొక్క బాలుని జీవితాన్ని నీ చేతిలో పెట్టాడు, నువ్వు కన్నావు కాబట్టి నా బిడ్డగా నువ్వెంత ప్రయోజకుడు అయ్యావో అదే విధంగా నీ బిడ్డ కూడా ప్రయోజకుడు కావాలి అని అంటే ఇతన్ని వేద విద్య చదివించాలి, ఇతన్ని పాఠశాలలో వేయాలి, గురుకులం పంపించాలి, అందు గురించి అనుమతించు అని తండ్రి కొడుకుని అడుగుతున్నాడు మనవడి గురించి. ఆ రకంగా కొడుకు కోడలు అనుమతి తీసుకున్న తర్వాత ఇక్కడ అదితే అనుమన్యస్వ అంటే అమ్మ ఒడిలోంచి తండ్రి చేతికి రావడం, ఇక తండ్రి చేతి నుంచి
అన్ని ఆలోచించుకుంటూ అవగాహన చేసుకుంటూ ఉన్నటువంటి తరుణంలో ఉపనయనంతో గురువు దగ్గరికి పంపించడం. అంటే తల్లి దగ్గర కొంతవరకే ఉన్నాడు, తండ్రి దగ్గర కొంతవరకే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇక ఆ తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆ మనవణ్ణి తీసుకొని ఆ వ్యక్తి గురుకులంలో వదిలిపెట్టి తను వానప్రస్థానికి వెళ్ళిపోతుంటాడు. వానప్రస్థం ముగించుకొని వచ్చేటప్పుడు గురుకులం వెళ్ళి ఆ గురువు దగ్గరికి వెళ్ళి, గురుదేవ సరస్వతి, సరస్వతి అంటే విద్య జ్ఞానం, గురు సరస్వతి అనుమన్యస్వ గురుదేవ, మరి బాలుని విద్యాభ్యాసం పూర్తయింది కాబట్టి అనుమతించండి, ఇతనికి గృహస్థ బంధం వివాహం చేసుకోవాలి, ఇంకా సామాజిక బాధ్యతలు ఎన్నో చేపట్టాలి కాబట్టి మీరు అనుమతిస్తే నేను బాలుని తీసుకెళ్తానని చెప్పేసి ఆ గురువుతోటి ఆజ్ఞ తీసుకొని బాలుని తీసుకుని వస్తారు. తూర్పు దిశలో పరిపూర్ణంగా లేడు అనేటువంటి తత్వమే. తూర్పు దిశలో ఎప్పుడైతే అమ్మఒడిలో ఉన్నాడో అదియే తడి వ్యవస్థ. ఎప్పుడైతే అమ్మను వదిలిపెట్టిపోయాడో అది పొడి వ్యవస్థ. చిలకరించినప్పుడు ఒక దగ్గర ఒక చుక్క పడుతుంటది, ఇంకొక దగ్గర పడదు. పడ్డ దగ్గర తడిగా ఉంటది, పడని దగ్గర పొడిగా ఉంటుంటది. అదే చిలకరించడం. అందు గురించి తల్లి తూర్పు దిశలో, తండ్రి పడమర దిశలో తండ్రి దగ్గర, తల్లి దగ్గరికి వెళ్ళి ఇక తల్లి మాట వినకుండా తల్లి నియంత్రణలో ఉండకుండా ఉన్నప్పుడు తండ్రికి అప్పగిస్తుంటది. కాబట్టి తండ్రి ఆలన పాలన ద్వారా అన్ని ఆడిస్తూ అన్ని వ్యవహారం అంతా చూపిస్తుంటాడు. ఇక ఎక్కువ ప్రశ్నించి చెప్తే వినప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఇతనికి విద్యాభ్యాసం చేయాలి, అక్షరాభ్యాసం చేయాలి అని చెప్పేసి వేదారంభ సంస్కారంతో గురుకులం పంపిస్తారు. అంటే తండ్రి దగ్గర కూడా లేడు, లేని చోట పొడిగా ఉండడం, తండ్రి దగ్గర ఉన్నప్పుడు తడిగా ఉండడం. ఇక తర్వాత గురుకులంలోకి వెళ్ళినప్పుడు గురువు దగ్గర గురువు సాన్నిధ్యంలో చదువుకుంటున్నప్పుడు సరస్వతి అనుమన్యస్వ, ఆ యొక్క ఉత్తర దిశలో తడిగా ఉండేటువంటిది గురువు యొక్క సాన్నిధ్యంలో ఉండడం, గురువును వదిలిపెట్టి పోయినటువంటి దశ పొడిగా ఉండడం. అంటే తూర్పుల పరిపూర్ణంగా లేడు, పడమరన పరిపూర్ణంగా లేడు, ఉత్తరంన పరిపూర్ణంగా లేడు. ఇక ఈ ఉత్తర దిశ నుంచి గురువును వదిలిపెట్టి, గురుకులాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేసరికి అతనికి 25 సంవత్సరాలు అవుతుంటాయి. కాబట్టి అప్పుడు గృహస్థ అనుబంధం, వివాహం చేసుకొని అతడు గృహస్థుడు అవుతాడు. గృహస్థుని దిశ దక్షిణ దిశ, గృహస్థుని దిశ దక్షిణ దిశ. ఆ దక్షిణ దిశలో ఈ ఉండేటువంటి వాళ్ళంతా దక్షిణ దిశలో ఉండి ఉత్తరాభిముఖంగా. ఆశ్చర్యం ఏమిటంటే దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది సామాన్య సంస్కార విధి ఉన్నటువంటి వాళ్ళు సామాన్య ప్రకరణంలో చూడండి, యజమానుడు కూర్చుండేటువంటి దిశ గురించి ఇక్కడ అభివర్ణిస్తున్నాడు. ఏంటంటే మనకు తెలిసినటువంటిది ఒకటే దిశ ఏంటి అంటే పడమర దిశలో తూర్పు ముఖం పెట్టి కూర్చోవడం. కానీ ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే यजमान का आसन पश्चिम में और वह पूर्वाभिमुख अथवा दक्षिण में आसन पर बैठ के उत्तराभिमुख रहे. అంటే ఉత్తరాభిముఖంగానైనా ఉండొచ్చు, తూర్పుకు ముఖం పెట్టి అయినా ఉండొచ్చు, రెండు వైపులా కూర్చుండొచ్చు యజమానుడు. ఈ రెండు వైపుల యజమానుడు ఎలా కూర్చోగలుగుతాడు అనేటువంటి అభిప్రాయం ఏంటంటే వివాహం చేసుకొని వచ్చినప్పుడు దక్షిణ దిశలో ఉంటాడు. అది తల్లిదండ్రుల దిశ, పితృదిశ, మన ఆనువంశిక దిశ. అందు గురించి ఆ దిశలో ఉంటాడు. ఇప్పుడు ఎవరైనాను కూడా ఉత్తరాభిముఖంగా ఉత్తరోత్తరముగా పైకి రావడం, ఎదగడం. అందుకే మనకు రాత్రి పడుకున్నప్పుడు దక్షిణ దిశలో ఎవరైతే తలబెట్టి పడుకుంటారో వారికి మంచి సుఖవంతమైనటువంటి నిద్ర వస్తుంది. ఉత్తరాభిముఖంగా ఉత్తరం వైపు తల పెట్టలేరు, తూర్పు వైపు అంతకంటే పెట్టలేరు. కానీ ఈ ఉత్తర భారతం వాళ్ళు
పూర్వాభిముఖంగా నిద్ర లేవాలి అనేటువంటి సాకుతోటి వారికి తూర్పుకు తలబెడతారు, పడమరికి కాళ్ళు పెట్టి పడుకుంటారు. ఇక పొద్దున తూర్పుకు ముఖం పెట్టి భగవంతుని ఉపాసించాలి అని అంటే లేచేటువంటిది పడమరకు ముఖం పెట్టి లేస్తుంటారు. కాబట్టి మళ్ళీ తిరిగి ఇటువైపు తూర్పు ముఖం పెట్టి భగవంతుని ప్రాతకాల మంత్రాలతో ఉపాసన చేస్తుంటారు. ఇక మన దక్షిణంలో సామెత ఏంటంటే తూర్పుకు దున్నపోత కూడా మన తలపెట్టదని చెప్పేసి. విన్నారా ఈ సామెత? విన్నాం ఆచార్య, ఉత్తర దిక్కు తల పెట్టి పండుకుంటే రక్తం గడ్డగడుతుంది. ఇది ఉత్తర భారతంలో మరి వారికి ఎందుకు ఇది అర్థమవుతలేదో తెలియదు. వారు అక్కడ ఏంటంటే ఉత్తరానికి తలబెట్టి పడుకుంటారు, మరియు ఈ యొక్క తూర్పుకు తలబెట్టి పడుకుంటారు. మన దక్షిణంలో శాస్త్రీయ పరకంగా చెప్పినట్టుగా దక్షిణానికి తలబెట్టి పడుకోవడం ఇది జరుగుతుంటది అన్నట్టు. అందు గురించి ఈ దక్షిణ దిశ గృహస్థ దిశ, దక్షిణ దిశ గృహస్థ దిశ, గృహస్థులంతా ఉండేటువంటిది ఈ పితృ దిశ అంటారు దీన్ని. అందు గురించి తల్లిదండ్రుల ఒడిలో తలపెట్టి పడుకున్నటువంటి పిల్లవాడు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాడో, స్వేచ్ఛగా ఉంటాడో, ఆ రకంగా గృహస్థుని దిశ దక్షిణ దిశ. దక్షిణ దిశలో ఉండి ఉత్తరాభిముఖంగా పనులు చేసుకుంటాడు, ఉత్తరాభిముఖంగా నడుస్తుంటాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ దుద్యాల గేట్ పతంజలి యోగాశ్రమ తపోవనం అని చెప్పేసి ఈ ఆశ్రమం నిర్మించారు. మరి సంయోగము మరి తెలుసో తెలియకనో తెలియదు కానీ ఈ ఆశ్రమం ముఖం ఉత్తరాభిముఖంగా ఉంది దక్షిణ దిశలో. అద్భుతం. అందుకని ఈ రూపకంగా ఈ యొక్క జల ప్రసేచన చేసేటప్పుడు, జలము పోసేటప్పుడు ఈ అగ్నిహోత్రం లోపల అదితి తూర్పు దిశ కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపుకు, కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపుకు తూర్పుకు, ఇది ఈశాన్యం నుంచి మొదలుకొని ఆగ్నేయం వరకు. మళ్ళీ ఈ యొక్క పడమర దిశలో కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపు ఈ రూపకంగా జల ప్రసేచన చేయడం జరుగుతుంది. ఆచార్యజీ, ఇది తూర్పు వైపున దక్షిణం నుండే మనకు ఉత్తరానికి వస్తాం కదా జల ప్రసేచన. అమ్మగారు, దక్షిణ దిశ ఆగ్నేయ దిశ. అదే ఆగ్నేయం నుండి. అమ్మగారు వినండి, దక్షిణ దిశ ఆగ్నేయ దిశ. మన గృహవాస్తు ప్రకారంగా దక్షిణ దిశలో అగ్ని పొయ్యి పెట్టించి వంట చేయించడం, ఈశాన్య దిశలో బావి తవ్వించడం, బావిలోంచి నీళ్లను ఇంట్లోకి తీసుకురాజేయడం. పట్టుకున్నారా? అర్థమైందండి. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. మరి ఆచార్యజీ కొంతమంది ఏమో మళ్ళీ అన్ని మనం కుడి నుండి మొదలు పెడతాం కదా, కుడి చేతి నుంచే మనము నీళ్లు చేయాలని అంటారు కదా ఆచార్యజీ. ఎటువైపు అయినా సరే కుడి వైపు నుంచే మొదలు పెట్టాలి అని అంటారు కదా ఆచార్యజీ. ప్రకరణం అదే చెప్తున్నాం కదమ్మా, కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపుకు ఫస్ట్ వస్తుంది, తర్వాత ఆచార్యజీ అన్ని కుడి చేతి నుంచి అన్ని కూడా కుడి చేతి నుంచే మొదలు పెట్టాలి ఆచార్యజీ. అంతే. ఇప్పుడు సంధ్యోపాసన, అంగస్పర్శ, అగ్నిహోత్రం, అంగస్పర్శ చేసేటప్పుడు కుడి నుంచి ఎడమకి చేస్తారా, ఎడమ నుంచి కుడికి చేస్తారా? అది కుడి నుంచి ఎడమ వైపే చేస్తాం ఆచార్యజీ. ఇప్పుడు మనం తూర్పుకు ముఖం పెట్టి యజ్ఞం చేసినప్పుడు అక్కడ మీరు ఈశాన్య దిశ అంటే ఎడమ వైపు నుండి వస్తుంది కదా ఆచార్యజీ. అమ్మగారు ఆచార్యజీ ఏం మాట్లాడుతున్నారు? తూర్పున మనం ముఖం చేసి యజ్ఞం చేస్తుంటాం. ఫస్ట్ ఇటు దక్షిణ దిశ నుంచి అని చెప్పారు ఆచార్యజీ. సెకండ్ అమ్మగారు మొదటిది యజమానులకు ఎదురుగా, యజమానులు పడమర దిశలో కూర్చుంటారు తూర్పు ముఖం పెట్టి.
అవును. కానీ మొదటిది అదితేను మన్యస్వ అనేటువంటిది తూర్పులో చేయడం జరుగుతుంది. అవును ఆచార్య. తూర్పులో కూర్చున్న వాళ్ళు చేసినప్పుడు కుడి చేతి ఎక్కడ వైపు ఉంటుంది చెప్పండి? కుడి చేతి నుంచి ఎడమ చేతికి. దక్షిణం వైపు ఉంటుంది ఆచార్యజీ కుడి చేతి. అంటే తూర్పు ముఖం చేసి కూర్చుంటాం కదా ఆచార్యజీ, వాళ్ళకి యజమానులు కాదమ్మ గారు. ఆ ఇప్పుడు నలువైపులా నలుగురు కూర్చున్నప్పుడు తూర్పు దిశలో కూర్చున్నటువంటి వారు పడమరకు ముఖం పెట్టి కూర్చుంటారు కదా. అవును ఆచార్యజీ. అలా కుడి చేయి ఎటువైపు ఉంటది? మన ఇటు ఉత్తరం వైపు ఆచార్య. అంతే. అయితే ఎటువైపు చెప్పండి. ఎటువైపు ఉన్నా అంతే, కుడి నుంచి మొదలు పెట్టాలి అంతే. మరి ఆచార్యజీ మీరు పడుకోవడము అన్ని రకాలు చెప్తున్నారు, శ్రేష్టమైంది మరి ఏది ఆచార్య పడుకోవడం? మీరు 4 కూడా చెప్తున్నారు, ముఖ్యమైనది చెప్పండి ఆచార్యజీ. ఇట్లా లేచి కూర్చుంటారా లేదా? పడమరకు తల పెట్టి పడుకున్నప్పుడు ఇట్లా లేచి కూర్చుంటే తూర్పు ముఖం పెట్టి అవుతుంటారా లేదా? అవును ఆచార్యజీ. అదే రహస్యం. పడమరకు తల పెడుతుంటారు, దక్షిణానికి పెడుతుంటారు మన దక్షిణ భారతంలో. కానీ అది ఉత్తర భారతం వాళ్ళకి అర్థం కావట్లేదు. అది ఏ కారణం చేత అన్నది మరి నాకు కూడా అర్థం కాలేదు. ఒక డౌట్ వస్తుంది స్వామి. ఇప్పుడు ఉత్తరానికి తల పెట్టి పండుకుంటే రక్తం గడ్డలు కట్టడము, పక్షవాతం రావడం అట్లా జరుగుతుంది అంటే వాస్తవము ఉన్నదా స్వామి? అది నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆ గడ్డలు కట్టడం అనేటువంటి విషయానికి కారణం ఏంటంటే ఆసనాలలో అత్యంత నికృష్టమైనటువంటి ఆసనం శీర్షాసనం. శీర్షాసనం చేయకూడదు. శీర్షాసనం ఎందుకోసం చేయకూడదు అని అంటే మస్తిష్కానికి ఎంత తక్కువ రక్తం అందితే అంత బాగా పనిచేస్తాడు. అందు గురించి భగవంతుడు తలను పైకి పెట్టాడు, కాళ్ళని కిందికి పెట్టాడు. ఇప్పుడు శ్యామలయ్య గారు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఉత్తరానికి తల పెడితే రక్తం గడ్డలు కడుతుంది అంటే ఉత్తరానికి రక్తం ప్రవహిస్తుంది, ఆ కింది దిశగా ఉంది, దక్షిణం పై దిశగా ఉన్నది కాబట్టి కాళ్ళ నుండి తల వైపుకు రక్తం వస్తుంది కాబట్టి అక్కడ గడ్డ కడుతుంది. అయినా దక్షిణం వైపు కాలు చేయొద్దు కదా అంటారు కదా ఆచార్యజీ. ఉత్తరం కోలు తలబెట్టి ఎలా పడుకుంటారా మరి? అవును అవును. అందుకని దక్షిణ ఉత్తర భారతంలో అలా చేస్తారమ్మ గారు. అది ప్రకరణం అక్కడి నుండి వచ్చింది అనమాట. వాళ్ళు ఇలా చేస్తారు, ఎందుకు చేస్తున్నారు అనేది ఎంతమంది అడిగినా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఒకటి ఏం తెలిసింది స్వామి అంటే, ఒకటి తెలిసింది, నాకు తెలిసింది హిమాలయాలు ఉత్తరం దిక్కు ఉంటాయి అక్కడ అట్లా అని చెప్పేసి అది శాస్త్రంలో కూడా ఒకసారి విఘ్నేశ్వరుని తల నరికినప్పుడు ఎక్కడైతే ఉత్తరం దిక్కు పండుకొని ఉంటా ఆ జీవులను నరకొచ్చి తల పెట్టమని చెప్పి అది ఒకటి ఉంది. అది కాదు ప్రకటన. ఇప్పుడు వినాయకుడు తల నరికిన తర్వాత అని చెప్తే మరి వినాయకుడి తండ్రి ఎక్కడ పెట్టాడు, శివుడు ఎక్కడ పెట్టాడు, పార్వతి ఎక్కడ పెట్టాడు, వినాయకుడు ఎక్కడ పెట్టి పడుకునేవారు? రామబ్రహ్మచారి గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. ఓం నమస్తే ఆచార్య. నీటి ప్రభావం ఎటువైపు పోతుందో ఆయుష్ తగ్గుతుందని అర్థమైంది నాకు ఆచార్జీ. ఓం ఆచార్య. ఏమి పెట్టుకుంటే ఆయుష్ తగ్గుతుందని. వరలక్ష్మి గారు ఆగండి. రామబ్రహ్మచారి గారు చెప్పండి. మాట్లాడుతున్నప్పుడు ఒకరు మాట్లాడితే ఏమి వినపడటం లేదు ఆచార్య. నది ఎప్పుడు కానీ జల ప్రభావం ఎటైతే పోతుందో రక్త ప్రసరణ కూడా అటే ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడు కానీ దక్షిణం వైపు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు, పడమర నుంచి తూర్పు వైపు నదులు ప్రవహిస్తున్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకుంటే రక్త ప్రసరణ కూడా మనిషి అటు తలాపు పెట్టి పడుకోవడం వల్ల ఎక్కువ రక్త ప్రసరణ జరిగి అనారోగ్యం వస్తుంది. ఇది ఒకటి. ఇప్పుడు వరలక్ష్మి గారు మీరు చెప్పండి. తర్వాత విద్యార్థి దశలో ఉన్నప్పుడు తూర్పు తలపై పెట్టి పడుకోవడం వల్ల విద్యార్థికి అవసరం, కానీ గృహస్థునికి మాత్రం తూర్పు తలపై పెట్టి పండుకోకూడదు. వరలక్ష్మి గారు చెప్పండి. ఆయుష్ తగ్గుతుంది అనిపిస్తుంది అపత్రపు పడుకుంటే ఆచార్య. కారణం తగ్గుతుందా పెరుగుతుందా అన్నది కాదు, కారణం ఏంటి? కారణం ఏంటి నాకు అదే అనిపిస్తుంది.
ఓం ఆచార్యజీ. ఆ, అయితే ఉత్తరం వైపు తలబెట్టి పడుకుంటే కొన్ని ఇబ్బందులే ఉంటాయి ఆచార్యజీ. నేను అనుభవంగా కూడా కొన్ని చూశాను. ఉత్తరం వైపు పడుకుంటే రకరకాల భయంకరమైన కళలు లాంటివి అలాంటివి కూడా వస్తుంటాయి. తర్వాత సుఖ నిద్ర ఉండదు, ఆరోగ్యంగా అసౌకర్యంగానే ఉంటుంది ఉత్తరం వైపు తల. రామ్ బ్రహ్మచారి గారి కారణం చెప్పండి. తూర్పు దిశకే విద్యార్థులు అంటే తల ఆరోగ్యం తగ్గుతుందని ఆచార్జీ. ఆరోగ్యం పోతే మరి ఆయుష్ తగ్గిపోద్ది కదా ఆచార్జీ, అందుకని. ఆగండి. రామ్ బ్రహ్మచారి గారు చెప్పండి. సూర్యోదయం అట్నుండి జరుగుతుంది కాబట్టి తేజస్సు ఎక్కువ ప్రసారం అవుతుంది తలకు. అతని లోపల తేజస్సు పెరుగుద్ది. బ్రహ్మచారులు మాత్రమే తూర్పు తల పెట్టి పడుకోవాలి. గృహస్థులు ఎప్పుడు కానీ దక్షిణము పడమర పెట్టి పడుకోవాలన్నది చెప్పిండ్రు. నాకు నేను శాస్త్రం చదవలేదు, పెద్దలు గురువులు చెప్పిండ్రు పౌరాణికులు. గృహస్థులు ఎక్కడ తలబెట్టి పడుకోవాలా రామ్ బ్రహ్మచారి గారు? గృహస్థులే పడమర దక్షిణం. పడమర దక్షిణమా? ఒక విద్యార్థులు మాత్రమే, విద్యార్థి దిశలో ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు తూర్పు తలపై పెట్టి పడుకోవచ్చు. ఉత్తరం మాత్రం ఎట్టి పరిస్థితిలో పడుకోకూడదు. గృహస్థులు అయితే గృహస్థులు పడమటికి తల పెట్టాలా? ఈ భూమి అయస్కాంత క్షేత్రం ఉంది కదా, ఆ భూ అయస్కాంత తరంగాలు ఉత్తరం నుండి దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నట్లు మనకు శాస్త్రంలో ఉంది. అయస్కాంత తరంగాలకు అందుకే వ్యతిరేకంగా తల అక్కడ ఉండకూడదని ఒక సిద్ధాంతం. అవునా? అయస్కాంత తరంగాలు ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణిస్తుంటాయి. సరే సరే. అది భాగ్యలక్ష్మమ్మ గారు, మీ సందేహం ఏంటి చెప్పండి. గృహస్థులు ఎటువైపు తల పెట్టి పడుకోవాలి ఆచార్య గారు, అది చెప్పండి. ఇప్పుడు పడుకోవడానికి సుఖ నిద్ర గురించి ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో వినబడుతుందా? వినబడుతుందా మాట? వినబడుతుందండి, మాట్లాడండి. వినపడుతుంది ఆచార్యజీ, వినపడుతుంది ఆచార్యజీ. ఇది పడమరకు దక్షిణం, ఇది వాస్తు ప్రకారంగా బాగుంటది. ఇక ఇది తూర్పుకు తలబెట్టి పడుకోవడము అనే దానికి కారణం లేదు. ఇప్పుడు వేరు రామ్ బ్రహ్మచారి గారు చెప్తున్నారు, కానీ కారణం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ ఉత్తర భారతం వాళ్ళు కారణం ఏం చెప్తుంటారంటే, మనం లేస్తూ ఉండగానే తూర్పుకు ముఖం పెట్టి ఉండాలి అనేటువంటి దానికి. మరి తూర్పుకు తలబెట్టి పడుకుంటే లేస్తే ఇట్లా లేస్తారు కదా, ఇట్లా ముఖం పడమరికి ఉంటది కదా, మళ్ళీ తూర్పు ముఖం పెట్టడానికి మళ్ళీ ఇట్లా తిరుగుతారు. ఇప్పుడు మనము ఇక్కడ దక్షిణ భారతదేశం వాళ్ళు ఏంటంటే పడమరకు తల పెట్టినప్పుడు ఇట్లా లేచి ఇట్లా కూర్చుంటారు. వాళ్ళకి తూర్పే కనిపిస్తుంది, పడమటికి తల పెట్టి. అది అందు గురించి మరి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఈ సామెత ఏంటనేది తూర్పుకు దున్నపోతు కూడా తల పెట్టదని సామెత వచ్చింది. మరి ఆ సామెతకు కారణమే ఏంటన్నది అది ఇంకా స్పష్టం కాలేదు. ఇక మనం ప్రకరణంలోకి వెళితే, కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపుకు వాక్ కుడి వైపు నుంచి ఎడమ వైపు, ఈ కుడి దశ భగవంతుడు చూపిస్తున్నటువంటి ఏంటంటే, గర్భాధానం చేసేటప్పుడు ఈ యొక్క ఎడమ వైపు ఉన్నటువంటి పురుషుడు గర్భాధానం చేసి అటు ఇప్పుడు అమ్మాయికి ఎడమ వైపున ఉంటాడు, ఆ అబ్బాయికి ఎడమ వైపున అమ్మాయి ఉంటుంది. గర్భాధానం చేసి అమ్మాయి మీదకి వెళ్ళి అటు వెళ్ళిపోతుంటాడు, దక్షిణ దిశ నుంచి వెళ్ళిపోతుంటాడు. అదే ఈ వాక్ లో ఉన్నటువంటిది, అదే ఈ జల ప్రసేచనంలో ఉన్నటువంటిది. దక్షిణ దిశ కుడి చేతి నుంచి ఎడమ చేతికి. ఇది దక్షిణ దిశ పితృ దిశ, మన వంశపు దిశ. ఉత్తర దిశ ఆత్మ కళ్యాణ దిశ, అభివృద్ధి దిశ, వికాసం దిశ. రామ బ్రహ్మచారి గారు చెప్పండి. మైకాన్ లో పెడుతుంది, చెయ్యి చూపిస్తున్నారు కదా రామ బ్రహ్మచారి గారు.
సరే, ఈ ఈ రూపకంగా దయానంద సరస్వతి చెప్పిన దాని ప్రకారం ఈ యొక్క కుడి చేతి నుంచి ఎడమ చేతికి జలం పోసుకుంటూ రావడం. 3 దిశల్లో అదితేన మన్యస్వ, అది తూర్పు దిశలో, పడమర దిశలో అనుమతేన మన్యస్వ, ఉత్తర దిశలో సరస్వతి అని మన్యస్వ. ఈ 3 దిశలు ఇట్లా చిలకరించడం ఉంటుంటాయి. ఈ చిలకరించేటువంటి అభిప్రాయం ఏంటంటే ఇతడు ఒక ప్రయోజన నిమిత్తకంగా అక్కడ ఉంటున్నాడు, ఆ ప్రయోజనం నెరవేరిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అక్కడ అతడు ఉన్నప్పుడు ఇక తర్వాత గృహస్థుడైనాక కూడా తల్లిదండ్రులకు సేవ చేయడానికి, గురువు గారి దర్శనం చేసుకోవడానికి, వారికి పండ్లో పొలమో తోచినంతగా వారికి సేవ చేయడం తడిసిన భాగం. ఇక సేవ చేయకుండా ఉన్నటువంటి భాగం పొడి భాగం. తల్లిదండ్రులకు సమయానికి పితృయజ్ఞం చేయడం, వారికి భోజనము, వస్త్రములు, భోజనాలు, వస్త్రాలు, మరియు వారికి ఉండడానికి వసతి. ఆ సేవాభావం చేసినప్పుడు తడి వ్యవస్థ, చేయనప్పుడు పొడి వ్యవస్థ. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా? అందుగురించి ఇక్కడ 3 వైపులు అయినాక 4వసారి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభించి ఇట్లా చుట్టూ పోయాలంటాం కదా. అదే అక్కడికే వస్తున్నాం. ఈ 3 అర్థమైతే 4వ అదే 3 దిశలు అర్థమైతే 4వ దిశకు వెళ్ళొచ్చు. కాబట్టి ఈ కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపుకు ఇలా చిలకరించుకుంటూ వస్తుంటాం. కాబట్టి ఈ దక్షిణ దిశలో కూడా కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపుకు పోస్తూ ఇట్లా యజ్ఞకుండం చుట్టూ తిరగాలి. ఈ యజ్ఞకుండం చుట్టూ తిరిగేది ఏంటి? యజ్ఞకుండం చుట్టూ తిరిగేది ఏంటంటే తల్లి, తండ్రి, గురువులకు యథాయోగ్యంగా పితృయజ్ఞం చేయడం, ఇది తిరగడం. అంతేగాని ఇట్లా నీళ్లు ఇట్లా చల్లడం అనేటువంటిది కాదు. ఒకే దగ్గర కూర్చుని ఇట్లా చల్లడం అనేటువంటిది కాదు. ఏ రకంగానైతే తల్లిని, తండ్రిని, గురువును ఆశీర్వదించడము ఎంత శాస్త్రీయ విరుద్ధము, ఎంత బుద్ధి విరుద్ధమో, ఈ యొక్క ఒక చేతిలో నీళ్లు తీసుకొని ఇట్లా దిష్టి తీసినట్టు తీసినప్పుడు అగ్నిహోత్రం మీదకి చెయ్యి వస్తున్నది కాబట్టి అది కూడా అశుద్ధమే. పట్టుకుంటున్నారా? అవునాచార్య, మీరు చెప్పిన కాడి నుంచి మేము ఇప్పుడు మీరు చెప్పినట్టే చేస్తున్నాం ఆచార్య. ఇంతకు ముందు అన్నట్టు అలాగే చేసేవాళ్ళం. అదే ఇప్పుడు ఆగ్నేయం నుంచి ప్రారంభించి చుట్టూ దారగా పోసేయాలి ఆచార్య 4 దిశల్లో. ఇప్పుడు చుట్టూ దారగా అంటే మొట్టమొదట తల్లేదేమో ఈ 3 దిశల్లో, తూర్పు దిశ, అది పడమర దిశ, ఉత్తర దిశనేమో చిలకరించడం. ఇతడు చేసేటువంటిది ఏంటంటే ఇతడు చుట్టూ పోయడం అనేటువంటిది. అయితే 4వసారి పోసేటప్పుడు ఈశాన్యం దిశ నుంచి ప్రారంభించాలనా లేక ఆగ్నేయ దిశ నుంచి? ఆగ్నేయ దిశ నుంచి. గృహస్థుడు ఉండేది దక్షిణ దిశలోనే కాబట్టి ఆగ్నేయ దిశ నుంచే ప్రారంభం అవుతుంది. కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇక ఇంట్లోకి ఐశ్వర్యం వచ్చేటువంటిది ఈశాన్య కోణం నుంచే కాబట్టి ఈశాన్య కోణం నుంచి మొదలు పెడుతుంటారు. ఈశాన్య కోణం నుంచి చల్లుకుంటూ వచ్చి మళ్ళీ ఈశాన్య కోణంలోనే ఆపేస్తుంటారు. అదే ఇప్పుడు ఈశాన్య కోణంలో నుంచి మొదలు పెట్టేటువంటి వారు ఆగ్నేయ కోణంలో ఆపేసి ఆగ్నేయ కోణంలో అది కలశాన్ని పెడుతుంటారు. కలశము ఉండేటువంటిది ఆగ్నేయ కోణంలో, కానీ ఆ ఆగ్నేయ కోణంలో కలశం పెట్టేటువంటిది ఆగ్నేయ కోణంలో పెడుతుంటారా లేదంటే ఈశాన్య కోణంలో పెడతారా? ఈశాన్యంలోనే ఉండాలి. ఈశాన్యం నుంచి ప్రారంభించాలి ఆచార్య. మరి ఈశాన్యం నుంచే ప్రారంభించాలి. ఈశాన్యం నుంచి ప్రారంభిస్తే ఈశాన్యంకు వదిలేసేయాలి అక్కడే. అదే అదే అంటే ఆగ్నేయం వాడకూడదు, ఆగ్నేయం నుంచి ప్రారంభించద్దు అని అర్థం. అదే మన గృహవాస్తు లోపల చూపిస్తున్నాడు కదా, ఆగ్నేయ కోణంలోనే పొయ్యి ఉండాలి, నిప్పు ఉండాలి, అగ్ని. మళ్ళీ ఈశాన్య కోణంలోనే బోరు వేయించడం, నీళ్లు రావడం, పూల మొక్కలు పెట్టించి ఆ పండినటువంటి పువ్వులు, కాయలు, పండ్లు ఇంట్లోకి ఐశ్వర్యం రావడం. కానీ పరమ అష్ట దరిద్రం ఇప్పుడు ఏం ఉన్నదంటే
ఈశాన్య కోణంలో ద్వారం పెడుతున్నారు. ద్వారం పెట్టడం వల్ల మంచి భావాల గలవారు, చెడు భావాల గలవారు, అంత్యక్రియలకు పోయి వచ్చినటువంటి వాళ్ళు, ఇవన్నీ చేసేవారంతా ఈశాన్య కోణం నుండి వస్తుంటారు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు వైమనస్యత ఉండడం, గొడవలు కావడం, ఆర్థిక నష్టం జరగడం, ఈ విడిపోవడం, వేరుబాటు అవ్వడం, ఈ ఒకరి మీద ఒకరికి అనుమానాలు రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈశాన్య కోణంలో ద్వారం ఉండకూడదు. మీరు ఊర్లలోకి వెళ్ళి చూడండి, మరి ఏ గుడికైనా వెళ్ళి చూడండి, గుడికి, మస్జిద్కు, చర్చికు, పెద్ద పెద్ద కోటలను చూడండి, తూర్పు వైపుకు మధ్యలో ఉంటుంటది కానీ ఈశాన్య కోణంలో ఉండదు. ఎవరు మాట్లాడరేది, ఎట్లా కూర్చున్నారు? ఆచార్య వాస్తు ప్రకారం ఈశాన్య మూలలో దేవుని గదిని నిర్మిస్తున్నారు ఆచార్య ఇప్పుడు. ఈశాన్య అది అశుద్ధం. ఈశాన్య కోణంలో దేవుని గది పెట్టుకుంటున్నారంటే దేవుడు ఏంటి, దేవుడికి గది ఏంటి? అతనికి మనం బంధిస్తున్నట్టే కదా మరి. మరి అది అశాస్త్రీయం. ఆచార్య వాస్తు ప్రకారంగా తూర్పు స్థలం ఏదైతే ఉంటుందో, ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆగ్నేయ నుంచి ఈశాన్యం వరకు మొత్తం స్థలం కొలిచి అందులో 3వ వంతు వదిలిపెట్టి దర్వాజా పెట్టాలన్నది. 2 భాగాలు వదిలి 3వ వంతులో అప్పుడు ఈశాన్యం బాయే ఉంటుంది. ఈశాన్యం వైపు బాయే ఉంటుంది, నల్లా ఉంటుంది. కాబట్టి పూర్తి ఈశాన్యానికి పెట్టకూడదు. ఇప్పుడు ఏం పెడుతున్నారంటే ఆ బోర్నంతా లోపల పెట్టి ఈశాన్యమే గేటు పెట్టి ఆ బోర్ మీకు వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నారు. అది మంచిది కాదు, అది తప్పు. ఇక ఈ ఈశాన్య కోణం, ఇప్పుడు దయానంద సరస్వతి ఇల్లు కట్టేటప్పుడు ఈ ద్వారములు పెట్టడానికి ఇంటి ముందట ద్వారం పెట్టమని చెప్పాడు. నేరుగా ఎవరు కూడా ఇంట్లోకి నేరుగా రాకుండా ఇంటి ముంగట అది నీటి కుండి పెట్టి ఆ కుండి లోపల పువ్వులు ఉండేటట్టుగా, ఆ రకంగా ఇప్పుడు ఆ సంస్కార విధి తయారైంది. దానికి ముద్రణకు దాతలు దొరికితే దాన్ని ముద్రణ చేయొచ్చు. యోగ దర్శనము తయారైపోయింది. దయానందని భాష్యం, యోగ దర్శనానికి దయానందని భాష్యము వ్యాస భాష్యంతో కలిపి చేశాము. సంస్కార విధి తయారైంది, యోగ దర్శనం తయారైంది. దాతలు దొరికి ముద్రణ ఉంటుంది. అప్పుడు దయానంద సరస్వతి గృహవాస్తు ఏ రకంగా చూసి కట్టాడో అది దాంట్లో తెలుస్తుంటది. సరే, ఇప్పుడు మన ప్రకరణలోకి వెళితే దక్షిణ దిశలో ఏ రకంగా ఉన్నాడు అనేటువంటిది, దాని గురించి ఈ విదగ్ధ శాకల్యుడు అడుగుతున్నారు. సువర్చలమ్మ గారు, ఏమిటి, ఏమైనా సందేహం ఉంటే అడగండి. పేజ్ నెంబర్ చెప్పాలండి, నాకు ఆరోగ్యం బాగాలేదు. 838. ఓం స్వామి, ఇప్పుడు దుద్యాల ఆశ్రమం ఉంది, గేట్ కరెక్టే ఉంది కదా స్వామి, ఉత్తరం దిక్కు? అది గేటు మధ్యలో లేదు కదా, ఈశాన్యం వైపుకు జరిపి ఉన్నది. కొంచెం ఎక్కువ. ఇప్పుడు అది ప్రధాన ద్వారం ఇటు పెట్టినా కూడా ఆశ్రమం ముఖం ఎప్పుడూ కూడా విద్యా సంస్థలు కానీ ఆశ్రమం కానీ తూర్పు వైపుకు ఉంటే బాగుంటది. ఇక్కడ అవకాశం ఉన్నా కూడా సద్వినియోగపరచుకోలేదు. ఇదొకటి పెట్టింది కొంచెం ఈశాన్యం వైపుకు జరిపి పెట్టారు. స యమః కస్మిన్ ప్రతిష్ఠిత. ఈ సమయం అంతా అయిపోయింది. యజ్ఞ ఇది, ఈ యజ్ఞం దగ్గరికి తీసుకొచ్చాడు. కస్మిన్ను యజ్ఞ ప్రతిష్ఠిత ఇది దక్షిణాయాం ఇది. ఈ యజ్ఞం, ఇప్పుడు ఈ యజ్ఞం యొక్క ప్రకరణం వచ్చింది కాబట్టి ఈ బాలుడు గర్భంలో ఉన్నప్పుడు పుట్టిన తర్వాత నుంచి 5 లేదా 8 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల యజ్ఞకుండంలో యజ్ఞం చేస్తాడు. అతనికి యజ్ఞం చేసే అర్హత లేదు.
తల్లిదండ్రులు సంస్కారాలు నేర్పిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రుల యజ్ఞకుండంలో యజ్ఞం చేస్తాడు. ఆ తర్వాత ఉపనయనం వేదారంభం అయిన తర్వాత నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు గురువు గారి యజ్ఞకుండంలో యజ్ఞం చేస్తాడు. తర్వాత ఇక వివాహం అయిన తర్వాత తనకు ఉత్తరవేది నుంచి అగ్నిని తీసుకొచ్చుకుంటాడు కాబట్టి ఇక అతని ఇల్లు, అతని గృహస్థాశ్రమము, అతని అగ్ని, అతని యజ్ఞం అధికారం. అందుగురించి ఈ బ్రహ్మచారులకు సన్యాసులకు ఈ యొక్క అగ్నిహోత్రం చేసే అధికారం లేదు. ఎందుకు లేదు అంటే అగ్నియే లేదు వారి దగ్గర. అగ్నియే లేదు కాబట్టి అగ్నిహోత్రం ఎట్లా చేస్తారు? అగ్ని లేకుండా అగ్నిహోత్రం చేయడం సంభవం కాదు. ఇంకా మీకు తెలుసో తెలియదో మరి వినే ఉండొచ్చు, ఏంటంటే వివాహమైన తర్వాత గర్భము అది నిశ్చితమైతేనే, ఇక ఇంగ్లీష్ పదం వాడితే కన్ఫర్మ్ అయిన తర్వాతనే ప్రసవానికి ఇక్కడికి వచ్చేవారు. అబ్బాయి అమ్మాయిని తీసుకొని వచ్చేవారు. ఎప్పుడైతే ఆమె గర్భం దాల్చలేకపోతే, సంతానం కాలేకపోతే ఈ ఇంటి ఆవిడను రానిచ్చేది కాదు. అందు గురించి ఇతడు అక్కడే ఉండిపోయేవాడు, ఇల్లరికం అయిపోయాడు. ఇది చాలా చరిత్ర పుటలలో చాలా సార్లు చర్చించడము, వినడము, చదవడం జరిగింది. మరి మీ దృష్టికి వచ్చిందా లేదో తెలియదు. అందు గురించి సంతానాన్ని తీసుకొనే రావడం ఇప్పుడు అశాస్త్రీయమైనా కూడా శాస్త్రీయంగా కనిపిస్తున్నది ఏంటంటే గర్భము 9 నెలల వరకు ఇక్కడ ఉండి మొదటి ప్రసవానికి రెండవ ప్రసవానికి కూడా అప్పుడప్పుడు పోయి వస్తుంటారు. అక్కడికి పోయి పుట్టినటువంటి సంతానాన్ని తీసుకొని రావడం, ఇది శాస్త్రీయం. ఇక్కడ అగ్నిని తీసుకొని రావడం అనేటువంటిది ఉద్దేశం. అర్థమవుతుందా? ఓం ఆచార్యజీ. అమ్మా, సంతానము నిశ్చయం అయిందంటే నా అత్తారింటికి అసలు అప్పటి వరకు అల్లుడు అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు ఆచార్యజీ? అమ్మగారు మీరు పూర్తిగా విననట్టున్నారు. ఇక్కడ ఏంటంటే సంతానం అయితేనే అగ్నిని తీసుకొని రావాలి కాబట్టి అగ్ని లేనప్పుడు ఉత్త చేతులతో రానిస్తే ఈవిడ ఊరుకోదు కదా. ఎవరు? అబ్బాయి యొక్క తల్లి. నా ఇంటికి నువ్వు వచ్చి ఏం చేస్తావు? అప్పటి వరకు మరి వీళ్ళు అక్కడే వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోనే ఉండాలి. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోనే అంతే. అదే సంతానం కాకపోతే అక్కడ ఉంటే ఏంటంటే అది ఇల్లరికం అయిపోతుంది కదా వారికి. అంటే దీన్ని బట్టి అగ్నికి ప్రాధాన్యత ఎక్కువ, శిశువుకు ప్రాధాన్యత. అగ్నిని తీసుకొని రావటం ప్రాధాన్యత. శిశువుకు ప్రాధాన్యత. అగ్ని అంటే ఆ శిశువు. గృహస్థం అనే యజ్ఞకుండంలో అగ్నిని ఆధానం చేయడం అంటే సంతానాన్ని తీసుకొని రావడం. ఆ సంతానమే కానప్పుడు వాళ్ళు వచ్చేం ప్రయోజనం, రాకేం ప్రయోజనం? అలా అంటే ఆచార్య ఒక్కొక్కరికి 5 సంవత్సరాల వరకు గారు, 3 సంవత్సరాల వరకు గారు, అప్పటి వరకు అబ్బాయి అక్కడే ఉండాలి ఆచార్య? కాదమ్మా, గర్భం కన్ఫర్మ్ అయిన తర్వాత, గర్భం నిశ్చయం అవగానే రావడం. ఇప్పుడు దయానంద సరస్వతి గర్భాధాన సంస్కారంలో చెప్తున్నది ఏంటంటే ఎవరైతే ధ్యానం చేస్తుంటారో, ఆధ్యాత్మికంగా గురుకులంలో ఉండి చదివారో, వీరికి ఆయుర్వేద పరిజ్ఞానం ఉన్నటువంటి వారికి గర్భాధానం అవుతుండగానే తెలిసిపోతుంది మగ సంతానమా ఆడ సంతానమా అనేటువంటి. ఆ అవగాహన లేనటువంటి వారికి 2వ నెల 3వ నెల వరకు ఆ మాసిక ధర్మం రాకపోతే వీరికి కన్ఫర్మ్ అయింది. అదే ఆచార్య, కొందరికి సంతానం తొందర కాదు, 5-6 ఏళ్ళ తర్వాత అవుతుంది కదా, అంతవరకు ఎక్కడ ఉండాలి వాళ్ళని? 5-6 ఏళ్ళ వరకు అక్కడే ఉండాలి. మీరు 5-6 ఏళ్ళ వరకే అంటున్నారు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఇల్లరికం అన్నప్పుడు మళ్ళీ మన ఇల్లరికం ఉంచుకోరు అనుకోండి. అక్కడ ఉంచుకోకపోతే మరి ఎంచుకున్నది మీరే కదా. కోరితే ఆ అమ్మాయిని ఎంచుకోవడం, ఈ అబ్బాయిని కోరుకొని తెచ్చుకోవడం, అది కావాలని తెచ్చుకున్నారు కదా. మరి ఎక్కడ పోతారు వాళ్ళకు? అక్కడ అన్ని రోజులు ఉండే వ్యవస్థ ఉండదు కాబట్టి ఎట్లా అని ఉండకపోతే అన్నప్పుడు అది వారి ప్రారంభం.
అంటే ఎక్కడ పోవడం అనేది కాదు, అక్కడే ఆ అమ్మాయి గర్భం దాలిస్తేనే రావడం, అగ్నిని తీసుకొని రావడం. అంటే మన సంస్కారాలన్నీ కొన్ని ముందు జరుగుతున్నారు పని. కాబట్టి వాళ్ళ చాలా కష్టం. ఒకరి తర్వాత యువతి యువకులు ఆగండి అమ్మగారు ఆగండి. ప్రభాకర్ గారు మీరు పూర్తి కానివ్వండి, సమయం అయిపోతుంది. అయితే ఈ విధానం అనుసరించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని. కాదు, ఇదే చాలా సులువైనటువంటిది. ఎందుకు అనంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక మా ఇంటికి నువ్వు వచ్చేదే మా ఇంటికి దీపం పెట్టడానికి, మా ఇంట్లో దీపం పెట్టడానికి. ఆ దీపమే లేనప్పుడు నీ వాళ్ళ ప్రయోజనమే. దీపం అంటే వంశం. ప్రభాకర్ గారు, అవునవును. దయానంద సరస్వతి అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, అగ్ని తేలేని పరిస్థితిలో కృత దీపాన్ని వెలిగించమని చెప్తున్నాడు. కృత దీపాన్ని వెలిగించడం అంటే ఏంటంటే, నియోగ ప్రకరణం కానివ్వండి, లేదంటే దత్తత కానివ్వండి, అద్దె గర్భం కానివ్వండి, ఇంకా ఏ కారణం చేతనైనా సరే సంతానం మాత్రం రావాలి ఇంటికి. మనకు పుట్టినటువంటి వారికి ప్రాథమికత. మనకు పుట్టలేదనుకోండి, అటువంటి అప్పుడు ఎవరినైనా దత్తత తీసుకోవాలి కదా, వంశం నిలవాలి కదా. అదే మరి నిర్వంశం గావించడం అది సమంజసం కాదు. అందుకనే ఈ వైదిక సిద్ధాంతము ఏంటంటే, మొత్తం మన జీవితాన్ని సవరిస్తూ, మన జీవితంలో ఉండేటువంటి ఒడిదుడుకులకు అన్నింటికి సమాధాన పరుస్తూ ముందుకు తీసుకెళ్తుంది మనల్ని. అదే ఇది కొన్ని తీసుకుని రావాల్సి వస్తుంది ఖచ్చితంగా. 4 కట్టెలు ఒక దగ్గర వేసి నిప్పు పెట్టేసి ఓం స్వాహ ఇదన్నమమ్మ పూజనీయ ప్రభు, ఇది కాదు. ఇంతవరకే అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్టుగా లోతుకు రావాలి. పౌరాణికులకు ఇతర మత సంప్రదాయాల వారి ఆర్య సమాజానికి ఉన్న తేడా ఇదే. ఇప్పుడు చెప్పండి శ్యామలయ్య గారు. స్వామి, సమయం అవుతుంది కాబట్టి అదే ఆగండి. సువర్ధలమ్మ గారు చెప్పండి. అదే ఇప్పుడు యువతి యువకులకి ముందే బ్రహ్మచర్య పాలన అంతా జరిపించేసి చేస్తూ ఉండబట్టి ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి సంతానం కూడా వెంటనే అవుతుందనే అభిప్రాయం కూడా కొంత. సంతానం కాకపోతే ఈ బృహదారణ్యక ఉపనిషత్తులోనే వస్తున్నది మంత్రరహస్యం అనేటువంటిది. రామ బ్రహ్మచారి గారు అక్షరశ ఆచరించారు, పాత్రలు కూడా తయారు చేసి. ఆ ప్రకరణలో వచ్చినప్పుడు విస్తృతంగా చెప్పుకుందాం. ఇవాళ ప్రకరణాన్ని ఇక్కడనే ఆపేద్దాం, సమయం అయిపోతుంది కాబట్టి. నమస్తే. ఈ లక్ష్మీనరసయ్య గారు, మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. మైక్ ఆన్ చేయండి, దాని పక్కన ఉంటది కదా సింబల్, అది ఆన్ చేస్తే మీ మాట వినబడుతుంది. సరే, ఇవాళటి శనివారం కదా, మరి అమ్మగారు ఆరోగ్యం బాగాలేదన్నారు కదా, చెప్పగలుగుతారా సందీప్? కొంచెం ఇలా చెప్తాను. తిరుగుతుంది అని నిమిషం వద్దు, అయితే వద్దు, ఓపిక పట్టండి. లక్ష్మీనరసయ్య గారు చెయ్యి చూపిస్తున్నారు, చెప్పండి. మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేయకపోతే మీ అభిప్రాయం మాకు వినపడదు. ఆ ఎర్రదాని పక్కనే ఉంటుంది చూడండి, ఒకటి కెమెరా. ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే మీరు కనపడుతున్నారు కదా, దాని పక్కనే మైక్ ఉంటుంది. మళ్ళీ బంద్ చేశారు కెమెరా. సరే, ఈ లోపల సంధ్యోపాసన చేయించండి. సమయం అవుతుంది, వారికి తెలుస్తలేదు అది. భాగ్యలక్ష్మమ్మ గారు చేయించండి. ఓం ఆచార్యజీ. సంధ్యోపాసన చేయించండి. సంధ్యాపాసన చేయించాలి ఆచార్య. వరలక్ష్మి గారు చేయిస్తారా? సువర్తలమ్మ గారు, ఎవరో ఒకరు చేయించండి, సమయం పోతుంది కదా. సరే, నేను చేయిస్తాను ఆచార్య. చేయించండి. అంటే వైద్య సంధ్యాపాసన.
अमृतोपस्तरणमसि स्वाहा ॐ अमृतापिधानमसि स्वाहा ॐ सत्यं यस्य श्रीर्मयि श्रीतिसेतां स्वाहा ॐ सिन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः इंद्रियस्पर्शमन्त्रम् पत्रियच्छादनम् ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षु चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां मेसोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ आप पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं च भीता तपसो च जायत ततो रात्र जायत ततः समुद्रो नवः समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधत् विश्वस्य मिषतो वसि सूर्याचन्द्रमसौ दाता यदा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमदोऽस्वः ॐ सिन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरचितो रक्षितादित्या विषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जन्मः दक्षिणादिन्द्रोऽधिपतिः तिरस्तिराजि रक्षिता पितर ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जन्मः प्रदेशे दिक्कु वरुणोऽधिपतिः मृदातु रक्षिता नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जन्मः उदेशे दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जन्मः ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुदईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जन्मः
बुद्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः श्रेत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जिह्वेद स्मः जातवेदसे सुनवाम सोममरातीयतो नीदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राच्छा वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तष्टुषस्य उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः विश्वाय सूर्यम् उद्वयं तमसः स्वरिस्पोहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरतु पश्येम शरदर्शितं जीवेम शरदर्शितं श्रेणीयाम शरदर्शितं प्रब्रवाम शरदर्शितं अधीनाः स्याम शरदर्शितं भूयस्य शरदर्शित ॐ सिं नो देवी रविष्टया आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् హే జగదీశ్వర దయానిధి మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకుందాముగాక. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ॐ सेन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः. ధన్యవాదాలు. చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఏ విధంగా నచ్చిందో చెప్పండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కారణం తెలియజేస్తే దానికి మళ్ళీ ఆచార్యులు వారు చెప్పి మనకి సమాధానాన్ని నివృత్తి చేస్తారు. ఓం శాంతి పాట. ఓం జగత్ శాంతికి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే మే దేవాః శాంతి సర్వే మే దేవాః శాంతి ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सा मां शांतिरेधि. ओम शांति शांति शांति. नमस्ते నమస్తే ఆచార్య. అమ్మగారు, విశ్వే మే దేవ సర్వే మే దేవ, ఇదెందుకు మే ఎందుకు వస్తుంటది? అది శాంతి సూక్తంలోనిది, దీంట్లో కలపకండి. సరే ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే.